ధర్మరాజా, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి అతిథిని సేవించడం తప్ప మరొక దైవమే లేదు. దీన్ని మనస్సులో స్థిరం చేసుకో. ఈ అభిప్రాయం నిశ్చలంగా ఉంచుకో. అతిథి పూజితో యద్ది, అతిథి పూజితో యద్ది, ధ్యాయతే మనసా శుభం, ధ్యాయతే మనసా శుభం. న తత్క్రతు శతేనాపి, న తత్క్రతు శతేనాపి తుల్యమాహుర్మనీషిణః, తుల్యమాహుర్మనీషిణః. సంతోషించిన అతిథి తన మనస్సులో గృహస్థుడి శుభాన్ని కనుక కోరుకుంటే 100 యాగాల వల్ల వచ్చే ఫలం కూడా దానికి సాటి కాదు. ఈ మాటను బుద్ధిమంతులు చెప్పారు. పాత్రం త్వతిథి మా సాధ్య, పాత్రం త్వతిథి మా సాధ్య, శీలాఢ్యం యో న పూజయేత్ సదత్వా దుష్కృతం తస్మై, సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి, పుణ్యమాదాయ గచ్చతి. శీల సంపన్నుడు యోగ్యుడు అయిన అతిథి గనుక ఇంటికి వస్తే అతన్ని ఆదరించాలి. ఆదరించకపోతే ఆ అతిథి తన పాపాన్ని ఆ ఇంటి గృహస్థుడికి ఇచ్చి గృహస్థుడు చేసుకున్న పుణ్యాన్నంతా తీసుకుపోతాడు అన్నాడు భీష్ముడు. ఇది అతిథి పూజ యొక్క గొప్పదనం. కనుక అతిథులు ఇంటికి రాగానే ఎందుకు వచ్చారు రా బాబు అని మనసులో అనుకోకూడదు. అందుకనే కదా మన సంప్రదాయం అతిథి దేవో భవ అని అతిథిని దేవుడితో పోల్చింది. అతిథి విష్ణు స్వరూపుడు కనుక ఇంటికి అతిథులు వస్తే వారిని బాధ పెట్టి ఏడిపించి పంపించకూడదు. అలా పంపిస్తే వారి పాపాన్ని మూటకట్టుకోవలసి వస్తుంది. కనుక అతిథులను ఆదరించండి, వారిని శక్తి కొద్దీ సంతోషపెట్టి పంపించండి. అప్పుడు ప్రతి ఇంటికి ప్రతి యజమానికి మేలు కలుగుతుంది, దేవతలు అనుగ్రహిస్తారు. భీష్ముడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు, ఓ కుమార, ఇది కథ. పూర్వం గృహస్థుడైన సుదర్శనుడు మృత్యువును జయించిన ఉత్తమ కథ. దీన్ని నేను నీకు వివరంగా చెప్పాను. ఈ ఉత్తమ వ్యాఖ్యానం ధనాన్ని, కీర్తిని, ఆయుస్సును కలిగిస్తుంది, సర్వ పాపాలను హరిస్తుంది. ఎదగాలి, వృద్ధి చెందాలి, ఉన్నతుడు కావాలి అని అనుకునేవాడు ఆదరించాలి. అంటే గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ నీతి నియమాలతో జీవించాలి. అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ పూజిస్తూ ధర్మాన్ని ఆచరించాలి. ఇదం యః కథయేత్ విద్వాన్, ఇదం యః కథయేత్ విద్వాన్ అహన్యహని భారత, అహన్యహని భారత. సుదర్శనస్య చరితం, సుదర్శనస్య చరితం పుణ్యాన్ లోకా నవాప్నుయాత్, పుణ్యాన్ లోకా నవాప్నుయాత్. ఓ రాజా, ఈ సుదర్శన వృత్తాంతాన్ని ప్రతిదినము చెప్పిన పండితుడు పుణ్యలోకాలను పొందగలడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం. ధర్మరాజు భీష్మ పితామహుని ఇలా అడుగుతున్నాడు, పితామహ, ఉన్నత వర్ణాన్ని పొందటం 3 వర్ణాల వారికి ఎంతో కష్టం. మరి మహాత్ముడైన విశ్వామిత్రుడు క్షత్రియుడిగా పుట్టాడు, తర్వాత విప్రత్వాన్ని పొందాడు. ఇది ఎలా జరిగింది? ఆయన ఏం చేశాడు? ఆయన కథను నాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. ఆయన అమిత శక్తిశాలి. ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుడి 100 మంది పుత్రులను తన తపోబలంతో అప్పటికప్పుడే చంపేశాడు. తర్వాత ఆయన ఒళ్ళంతా కోపంతో నిండిపోయినప్పుడు ఆయన కాలాంతక సమానులు, ప్రచండ తేజస్సులైనటువంటి యాతుధానులను, రాక్షసులను సృష్టించాడు. ఈ భూమిలో 100ల కొద్ది బ్రహ్మర్షులతో నిండిన మహాకుశిక వంశాన్ని స్థాపించాడు. పండితులు, విప్రుల యొక్క మన్ననలను పొందాడు. ఒకసారి రుచికుడి కొడుకు మహాతపస్వి అయినటువంటి సునశ్శేపుడు మహాయాగంలో యజ్ఞపశువు కాగా ఆ విశ్వామిత్రుడు రక్షించాడు. హరిశ్చంద్రుడు చేస్తున్న ఆ యాగంలో విశ్వామిత్రుడు తన తేజస్సుతో దేవతలను సంతోషపెట్టి సునశ్శేపుడిని రక్షించాడు. తర్వాత ఆ బాలుడు విశ్వామిత్రుడికి పుత్రుడయ్యాడు. ఓ తాత, దేవరథుడు అనే పేరుతో సునశ్శేపుడు విశ్వామిత్రుడికి పెద్ద కొడుకు అయ్యాడు. ఆ సమయంలో తన పెద్ద కొడుకును మిగిలిన 50 మంది కొడుకులు ఆదరించటం లేదని గ్రహించాడు.
నమస్కరించడం లేదని కోపించాడు. వెంటనే ఆ 50 మందిని చండాలురు కమ్మని చెప్పించాడు. వారు చండాలుడు అయ్యారు. తర్వాత ఆ కాలంలోనే ఇక్ష్వాకు వంశీయుడు మహారాజు అయినటువంటి త్రిశంకుణ్ణి బంధువులంతా విడిచిపెట్టారు. అతడు ఒకనాడు స్వర్గం నుండి పతనమై దక్షిణ దిక్కు వైపు నుంచి తలకిందులుగా పడుతూ ఉంటే విశ్వామిత్రుడే అతడిపై జాలి చూపించాడు. ఎంతో ప్రేమతో అతడిని దగ్గరికి తీర్చుకొని స్వర్గానికి పంపించాడు. మళ్ళీ తిరిగి పంపించాడు. ఆ విశ్వామిత్రుడి ప్రభావంతో కౌశికీ నది పుట్టింది. ఆ నదిని దేవఋషులు, బ్రహ్మఋషులు, దేవతలు సేవిస్తూ ఉంటారు. అది పవిత్రమైనది, మంగళకరమైనది, విశాలమైనది. మహర్షి వల్లే లోకంలో ఆవిర్భవించింది. అప్సరసలతో రంభ ఎంతో అందమైంది. ఆమె జుట్టుకు 5 ముడులు ఉంటాయి. ఆమెను అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి రంభ ఒకనాడు విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉండగా వచ్చి ఆయనను మోహింపజేయాలని చూసింది. కానీ ఆమె మోహింప చేయలేక భంగపడి వెళ్ళిపోయింది. ఆయన శాపంతో శిల అయిపోయింది. అలాగే పూర్వం వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడికి భయపడి తనకు తాను బంధించుకొని నీటిలో మునిగాడు. తర్వాత ఆయన ఆ నదీ ప్రభావంతో తాళ్లను తెంచుకొని బంధవిముక్తుడై పైకి తేలాడు. అప్పటి నుండి ఆ పవిత్ర మహానది విపాష అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. మరొకనాడు విశ్వామిత్రుడు ఇంద్రుడిని స్తుతించగా ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు. ఆ మహర్షిని శాపం నుండి విముక్తుడిని చేశాడు. అంతటి మహాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు ఉత్తర దిక్కును ఆశ్రయించున్నాడు. ధ్రువుడికి బ్రహ్మర్షులకు మధ్యలో ఉండి నిత్యము గగనతలంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఓ పితామహ, ఆ విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఆయన చేసిన అద్భుత కర్మలు ఇంకా ఉన్నాయి. అందువల్ల ఆయన చరిత్రను నాకు చెప్పు. ఆయన కథను వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది. ఆ విశ్వామిత్రుడు మరొక శరీరాన్ని పొందలేదు. పొందకుండానే విప్రుడు అయ్యాడు. ఎలా అయ్యారు? ఓ తాత, పూర్వము మతంగుడని ఆయన చండాల జాతిలో పుట్టాడు. తపస్సు చేశాడు, కానీ విప్రుడు కాలేకపోయాడు. మరి ఈ విశ్వామిత్రుడు క్షత్రియ జాతిలో పుట్టాడు. తపస్సు చేసి విప్రుడయ్యాడు. ఇది ఎలా జరిగింది? ఉన్నత వర్ణాన్ని పొందటం అసంభవం కదా. నాకు ఈ విషయమే ఆశ్చర్యంగా ఉంది. కనుక ఆ విశ్వామిత్రుడి చరిత్రను చెప్పు అని అడిగాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు. నాయన ధర్మరాజా, పూర్వం విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వాన్ని, బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. ఆ కథను యథాతథంగా చెబుతున్నాను విను. భరతుడి వంశంలో అజమీయుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఎన్నో యాగాలు చేశాడు. ధర్మాత్మల్లో శ్రేష్ఠుడు. ఆ అజమీయుడికి జాహ్నువు అనే కొడుకు ఉన్నాడు. ఆ జన్హు వద్దకు ఒకనాడు గంగ వచ్చి ఆయనకు కూతురయ్యింది. ఆ మహాత్ముడి యొక్క కొడుకు సింధుద్వీపుడు. అతడు మహాకీర్తిశాలి, గుణాలలో తండ్రితో సమానమైనవాడు. ఆ సింధుద్వీపుడు కుమారుడు బలాకాశుడు. అతడు మహాబలవంతుడు. ఆ బలాకాశుడి కొడుకు వల్లభుడు. అతడు సాక్షాత్తు మరొక ధర్ముడి వంటివాడు. వల్లభుడి కుమారుడు కుశికుడు. అతడు ఇంద్రుడితో సమానమైన తేజస్సు కలవాడు. వీళ్ళంతా యుద్ధంలో పేర్లు వచ్చాయి, మనం మర్చిపోయాం మనం. ఆ కుశికుడి కొడుకు గాది మహారాజు. ఆయనకు పెళ్ళై ఎంతకాలమైనా సంతానం కలగలేదు. సంతానం పొందాలని వనవాసానికి వెళ్ళాడు. వనంలో నివసిస్తూనే సోమయాగం చేశాడు. అప్పుడు ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు సత్యవతి. భూలోకంలో ఆమె సాటిలేని అందగత్తె. ఆ సత్యవతిని చవనుడు కుమారుడైనటువంటి రుచికుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ రుచికుడు భృగు వంశీయుడు. విస్తారంగా తపస్సు చేశాడు. కానీ మహారాజు అయిన గాది రుచికుడు దరిద్రుడు అని భావించాడు. తన కూతురైన సత్యవతిని ఆయనకి ఇవ్వలేదు. రుచికుడిని తిరస్కరించాడు. కానీ రుచికుడు వదల్లేదు. మళ్ళీ వచ్చి సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయమని గాదిని అడిగాడు. అప్పుడు ఆ రాజు, ఓ మహర్షి, నాకు కన్యాశుల్కంగా 1000 గుర్రాలు ఇవ్వు. అవి చంద్రకిరణాల వంటి ప్రకాశంతో వెలిగిపోతూ ఉండాలి. వాయువేగాన్ని కలిగి ఉండాలి. ఒకవైపున వాటి చెవికి శ్యామల వర్ణం ఉండాలి. అలాంటి గుర్రాలను నాకు తెచ్చివు. అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తాను. నా కూతురు నీకు ఇస్తానన్నాడు. ఆ మాటలను రుచికుడు విన్నాడు. సరే అని వెళ్ళిపోయాడు. రుచికుడు సామాన్యుడు కాడు. భృగువంశ శ్రేష్ఠుడు.
శవనుడి కుమారుడు, సమర్థుడు. ఆయన వరుణదేవుడితో ఇలా అన్నాడు, ఓ దేవా, నాకు 1000 గుర్రాలను ఇవ్వు. అవి చంద్రకిరణాల వంటి ప్రకాశంలో ఉండాలి, వాయువేగంతో ప్రయాణించేవై ఉండాలి, వాటికి ఒక చెవి శ్యామల వర్ణంతో ఉండాలి. నిన్ను యాచిస్తున్నాను, వాటిని నాకు ఇవ్వు అన్నాడు. వరుణదేవుడు అలాగే ఆయన అంగీకరించి రుచికుడితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. నువ్వు ఎక్కడ కోరితే అక్కడే గుర్రాలు లభిస్తాయి అని వరమించాడు. అప్పుడు రుచికుడు ఆ గుర్రాలను తెలుసుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి గంగాజలం నుండి 1000 గుర్రాలు పైకొచ్చాయి. ఆ ఉత్తమ గంగా తీరం కన్యాకుబ్జానికి దగ్గరలో ఉంది. దాన్ని ఇప్పటికీ కూడా అశ్వతీర్థం అనే పేరుతో పిలుస్తారు. రుచికుడు ఆ 1000 గుర్రాలను తీసుకొని గాది మహారాజుకు సులకంగా ఇచ్చాడు. అలాంటి గుర్రాలు దొరకటమే చాలా కష్టం. అలాంటివి కాబోయే అల్లుడు సాధించాడు. అందుకు గాదిరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు, ఎంతో భయపడ్డాడు. రుచికుడు శక్తిమంతుడు కనుక తనను శపిస్తాడేమో అని వణికిపోయాడు. వెంటనే తన కూతురును చక్కగా అలంకరించి రుచికుడికి కన్యాదానం చేశాడు. రుచికుడు ఆమెను చక్కగా శాస్త్రోక్త పద్ధతిలో పాణిగ్రహణం చేశాడు. సత్యవతి కూడా ఆ మహర్షి గొప్పవాడని తెలుసుకొని ఆనందించింది. కొన్ని రోజులు గడిచాయి. రుచికుడికి సత్యవతి ప్రవర్తన చాలా నచ్చింది. ఎంతో సంతోషించాడు. ఒకనాడు ఆమెను వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తన కన్నతల్లి వద్దకు వెళ్ళి వరం సంగతి గురించి చెప్పింది. అప్పుడు ఆమె తల్లి కొంచెం ఆలోచించి కూతురుతో ఇలా అంది, ఓ పుత్రి, నీ భర్త నీ మీద దయ చూపించినట్లయితే నా మీద కూడా దయ చూపాలి. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు సంతానాన్ని కోరుకుంటున్నాను. నీ భర్త మహాతపస్వి, మనిద్దరినీ తగని విధంగా అనుగ్రహిస్తాడు, ఆయన శక్తివంతుడు అని ప్రాధేయపడింది. కన్న తల్లి కోరికను సత్యవతి కాదనలేకపోయింది. త్వరగా వెళ్ళి భర్త అయిన రుచికుడికి విషయమంతా చెప్పింది. తల్లి కోరిక కూడా తీర్చమంది. ఆమెకు కూడా సంతానాన్ని ప్రసాదించమని కోరింది. అప్పుడు రుచికుడు ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, అలాగే నీ తల్లి కోరిక కూడా తీరుస్తాను. నా అనుగ్రహంతో నీ తల్లి త్వరలోనే ఒక గుణవంతుడైన కొడుకును కంటుంది. సందేహించకు, తల్లిపై నీకు గల ప్రేమ నిరర్థకం కాదు. ఇక నీకు గుణవంతుడు మహాత్ముడైనటువంటి పుత్రుడు పుడతాడు. అతడు శ్రీమంతుడు అవుతాడు, మన వంశాన్ని నిలబెడతాడు. ఇది సత్యం. ఋతుస్నానం తర్వాత మీ అమ్మ అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవాలి, నువ్వు మేడి చెట్టును కౌగిలించుకోవాలి. ఆ తర్వాత మీకు సంతానం కలుగుతుంది అంది. మంత్రంతో పవిత్రమైన అన్నం, దీన్ని 2 భాగాలు చేశాను. ఇదిగో, ఇది నీ భాగం, ఇది మీ అమ్మ భాగం. దీన్ని నువ్వు తిను, దీన్ని మీ అమ్మకివ్వు, మీకు పుత్రులు పుడతారు అన్నాడు. తర్వాత సత్యవతి తన తల్లి వద్దకు వెళ్ళింది. తన భర్త చెప్పిన విషయమంతా చెప్పింది. భర్త ఇచ్చిన 2 భాగాలను చూపించింది. అప్పుడు ఆమె తల్లి కొంచెం ఆలోచించింది. సత్యవతితో ఇలా అంది, ఓ కుమారి, నేను నీ కన్న తల్లిని, నీకన్నా పెద్దదానిని. కనుక నువ్వు నా మాట పాటించాలి, నేను చెప్పినట్లుగా చేయాలి. కనుక నీ భర్త నీకోసమని ఇచ్చిన భాగాన్ని నాకు ఇచ్చేయి, నా కోసం ఇచ్చిన భాగాన్ని నువ్వు తీసుకో. అలాగే చెట్ల దగ్గర కూడా వ్యతిరేకంగా ప్రవర్తించుదాం. నీ చెట్టును నేను కౌగిలించుకుంటాను, నా చెట్టును నువ్వు కౌగిలించుకో. ఇది నేను చెబుతున్నటువంటి మాట, నీ కన్నతల్లి చెబుతున్న మాట, సరేనా? నేనెందుకు ఇలా చేశానంటే, ఎవరైనా కూడా తమ బిడ్డలు గొప్పగా ఉండాలని, ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా నీ భర్త ఆలోచించి ఉంటాడు. నీ పుత్రుడు మంచివాడు కావాలని నీ అన్నాన్ని శ్రద్ధగా తయారు చేసి ఉంటాడు. అందుకే నేను ఇలా తారుమారుగా చేద్దామని నీకు చెప్పాను. నీకు కూడా సోదరుడు మంచివాడు కావాలనే ఉంటుంది కదా, కనుక ఆలోచించింది. సత్యవతి తల్లి కోరికను కాదనలేకపోయింది. ఆమె చెప్పిన ప్రకారం సత్యవతి చేసింది. ధన భాగాన్ని తల్లికిచ్చింది, తల్లి భాగాన్ని తాను తింది. తాను కౌగిలించుకోవలసిన చెట్టును తల్లికి చూపించింది, తల్లి కౌగిలించుకోవలసినటువంటి చెట్టు తాను కౌగిలించుకుంది. పుట్టకెందుకు నమస్కరించాలి, చెట్టుకెందుకు నమస్కరించాలి, గుట్టకెందుకు నమస్కరించాలని విపరీత బుద్ధి కలవారు అంటూ ఉంటారు. ఆగాగా అప్పుడప్పుడు అంటూ ఉంటారు. సముద్రాన్ని పూజిస్తారు, నదిని పూజిస్తారు, చెట్టు పుట్ట పూజిస్తారు. ఏమిటిదని చూడండి, భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు. ప్రత్యేకించి కొన్నిటి
కొన్నింటి ద్వారా సులభంగా వరాలు ఇచ్చేందుకు, ఆయా కోరికలు తీర్చేందుకు నిలిచున్నాడు. ఆ విశిష్ట స్థానాలు ఋషులకు తెలుసు. అందుకే ఇలాంటి పద్ధతులన్నీ మన భారతీయ సంస్కృతిలో చేర్చారు. అందుచేత ప్రతి వస్తువును మనం గౌరవించాలి, చులకనగా చూడకుండా పూజించాలి. ఈ కథలోకి వద్దాం. కొంతకాలం గడిచింది. తల్లి కూతుళ్ళు ఇద్దరూ గర్భవతులయ్యారు. రుచీకుడు తన భార్య అయినటువంటి సత్యవతిని చూసి బాధపడ్డాడు. ఆమెతో ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నువ్వు నేనిచ్చిన అన్నాన్ని తారుమారు చేశావు కదా, అలాగే పెద్ద చెట్ల దగ్గర కూడా నా మాట పాటించలేదు కదా, తారుమారుగా ప్రవర్తించావు కదా. నేను నీకిచ్చిన భాగంలో సమస్త బ్రహ్మ తేజస్సాన్ని ప్రవేశపెట్టాను. నీ తల్లికిచ్చిన భాగంలో సకల క్షాత్ర శక్తిని ప్రవేశపెట్టాను. నువ్వు 3 లోకాలను ప్రసిద్ధికెక్కే విప్రుణ్ణి కంటావని ఆశించాను. నీ తల్లి గొప్ప క్షత్రియుణ్ణి కంటుందని భావించాను. ఆ ఉద్దేశంతోనే ఇలా 2 భాగాలుగా అన్నాన్ని సిద్ధం చేశాను. కానీ మీరిద్దరూ నా మాట పాటించకుండా వాటిని తారుమారు చేశారు. అందువల్ల నీ తల్లి విప్రుణ్ణి కంటుంది, నువ్వు భీకరమైన పనులు చేసే క్షత్రియుణ్ణి కంటావు. తల్లి మీద ఉన్న ప్రేమతో నువ్వు ఈ తప్పు పని చేశావన్నాడు. ఆ మాటలు విని సత్యవతి ఎంతో దుఃఖించింది, స్పృహ తప్పి పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చి తల వంచి నమస్కారం చేసి ఇలా అంది, ఓ శ్రేష్ఠుడా, నేను నీ భార్యను నిన్ను వేడుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు. నాకు క్షత్రియుడైన కొడుకు వద్దు. కావాలంటే నా మనుమడు అలాంటి భీకర కృత్యాలు చేసేవాడిగా చెయ్యి. నాకు ఈ వరాన్ని ఇవ్వంది. భార్య అంతగా ప్రార్థించేసరికి రుచికుడు దయతలిచాడు. సరే, అలాగే జరుగుతుంది అని వరమిచ్చాడు. తర్వాత సత్యవతి మంచి కొడుకును కన్నది. అతడే జమదగ్ని. అటు సత్యవతి తల్లి గాది భార్య విశ్వామిత్రుడిని కన్నది. రుచికుడి అనుగ్రహంతో విశ్వామిత్రుడు క్షత్రియుడైన తపస్సు చేసి విప్రత్వాన్ని పొందాడు. విప్రవంశానికి కర్త అయ్యాడు. ఆయన పుత్రులు మహాత్ములు విప్రవంశాన్ని వృద్ధి చేశారు. తపస్సులు, బ్రహ్మవాదులు, గోత్రకర్తలు అయ్యారు. వారే మధుచంద్రుడు, దేవరాతుడు, అక్షీణుడు, శకుంతుడు, బభ్రువు, కాలపతుడు, యాజ్ఞవల్క్యుడు, స్థాణుడు, ఉలూకుడు, యమదూతుడు, సైంధవాయనముని, వల్గజంగుడు, గాలవుడు, వజ్రముని, సాలంకాయనుడు, నీలాఢ్యుడు, నారదుడు, కూర్చముఖుడు, వాదులి, ముసలుడు, వక్షగ్రీవుడు, ఆంఘ్రీకుడు, నైకదృక్, శిలాయుభుషుడు, సితుడు, శుచి, చక్రకుడు, మారుతాంత్యుడు, వాతగ్నుడు, ఆశ్వలాయనుడు, శ్యామయనుడు, గార్గ్యుడు, జాబాలి, సుశ్రుతుడు, కారీషి, సంశ్రుత్యుడు, పరుడు, పౌరవుడు, తంతు, కపిల మహర్షి, తాడకాయనుడు, ఉపగహనుడు, అసురాయణముని, మార్ధ మహర్షి, హిరణ్యాక్షుడు, జంగారి, బభ్రవాయుని, భూతి, విభూతి, సూతుడు, సురక్రత్, అరాలి, నాచికుడు, చాంపేయుడు, ఉజ్జయనుడు, నవతంతువు, బకనకుడు, శయనుడు, యతి, ఆంబోరుగుడు, చారుమచ్చుడు, శిరీషి, గార్ధవి, ఊర్జయోని, ఉదాపేక్షి, నారదీముని మొదలైన వీరందరూ కూడా విశ్వామిత్రుడు కుమారులు. అందరూ మునులు, బ్రహ్మవేత్తలు. ఓ ధర్మరాజా, విశ్వామిత్రుడు క్షత్రియుడైన రుచీకుడు ఆయనకు అతి గొప్పదైనటువంటి బ్రాహ్మణత్వాన్ని ప్రసాదించాడు. ఇలా విశ్వామిత్రుడు తపస్సు చేత సూర్య, అగ్ని, చంద్రుల తేజస్సు కలవాడయ్యాడు. ఇది విశ్వామిత్రుడి జన్మకు సంబంధించిన విషయం అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు. 5వ అధ్యాయం. ధర్మాత్ముడా, పితామహ, దయామయుల గుణాల గురించి చెప్పు, భక్తజనుల గుణాల గురించి కూడా చెప్పు అని కోరాడు. భీష్ముడు ఇలా చెబుతున్నాడు, ఓ రాజా, నువ్వు అడిగిన విషయానికి సంబంధించిన ఒక కథ ఉంది. అది మంచి మనస్సు గల చిలుకకు ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి కథ. పూర్వం కాశీరాజు రాజ్యంలో ఒక బోయవాడు ఉండేవాడు. అతనికి వేటాడటమే వృత్తి కనుక ఒకనాడు ఆ బోయవాడు
తన వృత్తి ప్రకారం వేటాడడానికి బయలుదేరాడు. ఒక విషపూసిన బాణాన్ని తీసుకొని తన పల్లె నుండి అడవిలోకి వెళ్ళాడు. అక్కడ మృగాలను వేటాడాడు. అడవి లోపలికి వెళ్ళిన బోయవాడికి కొన్ని మృగాలు కనిపించాయి. వెంటనే బోయవాడు తన విషపు బాణాన్ని ప్రయోగించాడు. ఎప్పుడూ బోయవాడి యొక్క బాణం గురి తప్పేది కాదు. అలాంటిది ఆ రోజున ఎందుకో బోయవాడి విషపు బాణం గురి తప్పి అది మృగానికి తగలకుండా వెనుక ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టుకు తగిలింది. ఆ విషపు బాణంలో ఆ చెట్టు బాగా గాయపడింది. టపటప దాని ఆకులు పండ్లు రాలిపోయి పచ్చని చెట్టు ఎండిపోయింది. అయితే ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక ఉంది. అది తనకు ఆశ్రయం ఇచ్చిన చెట్టు మీద ప్రేమతో భక్తితో దాన్ని విడిచిపెట్టలేదు. మరో చెట్టును ఆశ్రయించి తన నివాసాన్ని మార్చుకోలేదు. ఎండిన చెట్టు తొర్రలోనే ఉంది. దానికి ధర్మబుద్ధి ఉంది, కృతజ్ఞత ఉంది. అందుచేత అది ఆ చెట్టును విడిచిపెట్టడం లేదు, అటు ఇటు కూడా ఎగరటం లేదు. చెట్టు మీద ప్రేమతో తిండి కూడా తినటం లేదు. బక్కచిక్కిపోయింది. చివరికి దానిని మాట కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. చెట్టుతో పాటే క్షీణించసాగింది కూడా. తముదారం మగాసత్వం, తముదారం మగాసత్వం, అతిమానుష చేష్టితం, అతిమానుష చేష్టితం, సమదుఃఖ సుఖం దృష్ట్వా, సమదుఃఖ సుఖం దృష్ట్వా, విస్మితః పాకశాసనః, విస్మితః పాకశాసనః. ఔదార్యం, గొప్ప ధైర్యం, అమానుష ప్రవర్తన, సుఖదుఖాలను సమానంగా భావించే మనస్సు గల ఆ చిలుకను చూసి ఇంద్రుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.